ప్రార్థించుకుందాం. అందరూ తల వచ్చినట్లయితే మన దేవునికి మనం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, గత రాత్రంతి ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదేనా ఉదయ కాలంలో ప్రభా నైనా మీ వాక్యం ప్రభా ప్రకటించబోచుండగా తండ్రి, మీ దాసుని ప్రభా మీ శిలువ చాటును మరుగుపరిచి ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా వినబద్ద రీతిగా ప్రభా వాక్యం ప్రభా నేను ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభా. వినవారికి ప్రభా మంచి చెవులను దయచేరుగా వేడుకుంటూ, ఇదేనా నన్ను మీ పరిశుద్ధమైన రక్తంలో ప్రభా మరొకసారి నన్ను కడిగి శుద్ధిని చేరుగా వేడుకుంటున్నాను తండ్రి. మీ అగ్నితో నన్ను కాల్చి ప్రభా వెలుగులో ప్రభా మిమ్మల్ని నేను చూపించే బిడ్డగా ఉండలాగా సహాయించలు వేడుకుంటూ, ఇదిగోనా నీ వాగ్దానం చేసి ఉన్నా ప్రభా, నీ నోట నా మాట ఉంచుతాను, నా చేతి నీరుతో నేను కప్పి ఉన్నానని చెప్పినట్టుగా ప్రభా ఆ వాగ్దానం ప్రభా ఈరోజు నెరవేర్చదుగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరం దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు తారీఖు ఎంత అండి? ఈరోజు డేట్ అంతా జనవరి 26. ఈరోజు ఏం డే? స్పెషల్ డే ఒకటి ఉంది, రిపబ్లిక్ డే. గుర్తుందా? గణతంత్ర దినోత్సవం అంటారు. ఏమండి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకానొక సమయంలో మన భారతదేశాన్ని రాజులు పరిపాలించేవాళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వారు పరిపాలించేవాళ్ళు, ఆ తర్వాత భారతీయులు అనేక మంది కలిసి బ్రిటిష్ వారిని ఎదిరించడం వల్ల మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్ట్ 15, 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత దేశ నాయకులు అందరూ కలిసి ఒక ఆలోచన చేస్తారు, మన దేశాన్ని పరిపాలించడానికి ఒక మంచి రాజ్యాంగం కావాలి అని చెప్పి ఆలోచన చేస్తారు. ఏమండి, ఆ విధంగా ఆలోచన చేసి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందిస్తారు. 1949 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని దేశ పెద్దలందరూ కలిసి ఆమోదిస్తారు. ఈ రాజ్యాంగం చాలా బాగుంది అని చెప్పి. జనవరి 26వ తారీఖున 1950వ సంవత్సరంలో ఆ రాజ్యాంగాన్ని అమలుపరుస్తారు. రాజ్యాంగాన్ని బాగా అంత చక్కగా రాసిన వ్యక్తి ఎవరండి? రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన రాజ్యాంగాన్ని బట్టి, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని బట్టి మనం ఎంతో దేవునికి వందనాలు తెలియజేసుకోవాలి. పౌలు గారు ఒక మాట అంటారు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, మనుషులందరి నిమిత్తం, మరి ముఖ్యంగా రాజుల నిమిత్తం, అధికారుల నిమిత్తం నీవు విజ్ఞాపన చేయాలి, నీవు ప్రార్థన చేయాలి, నీవు యాచన చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఏమండి, మన భారతదేశం కొరకు మనం అందరం ప్రార్థించాలి. అదే రీతిగా మన భారత రాజ్యాంగం విషయం కూడా మనం ప్రార్థించాలి. మరి ఈరోజు ఏర్పాటు చేయని వాక్య భాగం ఏ గ్రంథంలో తీయబడింది? ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అండి ఏ గ్రంథంలో తీయబడింది? మీకా గ్రంథము. అందులో 8వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, 6వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, మనుష్యుడా ఏది ఉత్తమమని నీకు తెలిసే ఉన్నది, న్యాయమును ప్రేమించుటయు కనికరమును, న్యాయమును నడుచుకున్నట్టుయు కనికరమును ప్రేమించుటయు నీ దేవుడైన యెహోవా ఎలా ఉండాలి? జాగ్రత్తగా నడుచుకున్నటయు. ఇంతే కదా నేను అడుగుతున్నాను. మనుష్యుడా, ఓ మనుష్యుడా. ఏమండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. ఎవరు? గురిజారా అప్పారావు గారు. ఏమండి, దేవుడు పిలుస్తున్నాడు, మనుష్యుడా, ఓ మనుష్యుడా. దేవుడు పిలిచాడు ఏదైనా తోటలో ఆదాముని, ఆదామా, ఓ ఆదామా, ఎక్కడున్నావు ఆదామా? దేవుడు మానవుని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏదన్నా ఉందంటే, నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఆదాము గారు ఏం చెప్పారు? అయ్యా, నేను నీ స్వరం విని నేను భయపడి
చెట్లు చాటున దాక్కున్నానయ్యా అంటాడు. ఏమండి, దేవుడు మానవుడు సృజించింది దాక్కోవడానికే కాదు, తన స్వరూపములో తన పోలిక చెప్పున మానవుని సృజించింది ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఏమండి సముద్రాన్ని ఏలడానికి, ఏమండి తనతో సహవాసం చేయడానికి. కానీ మానవుడు పాపము చేయటం వల్ల దేవునికి దూరముగా పరిగెడుతున్నాడు. పాపము చేయటం వల్ల దేవునికి భయపడుతున్నాడు. పాపము చేయటం వల్ల దేవుని మీద తిరగబడుతున్నాడు. ఏమండి, ఓ మానవుడా ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? ఓ మానవుడా ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? ఓ మానవుడా ఎందుకు నన్ను చూసి తిరగబడుతున్నావు? నా మీద నువ్వు ఎందుకు ఆయాసపడుతున్నావు? నేను అడిగింది ఏముంది? నిన్న న్యాయముగా నడుచుకోమనే కదా, కనికరమును ప్రేమించమనే కదా, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకోమనే కదా. ఇంతే కదా నేను అడుగుతాను. ఇంతకు మించి నేనేమన్నా అడుగుతున్నానా అన్నట్లుంది అక్కడ. ఏమండి, దేవుడైన యెహోవా ఏమండి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశము నుండి ఎక్కడ నడిపిస్తాడు? కానాను దేశానికి నడిపించేటప్పుడు ఏమండి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి వస్త్రాలను ఇచ్చాడు. వాళ్ళ వస్త్రాలు ఎప్పుడు కూడా పాత కావలేదంట, వాళ్ళ వస్త్రాలు ఎప్పుడు కూడా చినిగిపోలేదంట. దేవుడు మంచి వారికి ఆహారం ఉపయోగించాడు. వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్. నాకు మన్నా తిని 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 బోరు పట్టింది ఏసయ్యా, మాకు మాంసము కావాలంటే దేవుడు పూరేడును అనుగ్రహించాడు. ఏమండి, వారికి దప్పికైతే దాహము తీర్చాడు. వాళ్ళకి నడుస్తున్నారు ప్రయాణం నడుస్తున్నారు, కానీ వాళ్ళ కాళ్ళు వాయలేదు. పగలు మేఘం స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో దేవుడు వారిని నడిపించారు. ఏమండి, పాలు తేనెలకు ప్రవహించే దేశంలో వారిని నడిపించారు. ఏమండి, దేవుడు ఇంత చేసిన ఇశ్రాయేల్ ప్రజలకి ఏమని అడుగుతున్నాడు? నేను మీకు సమస్తము ఇచ్చాను కదా, మీరు మూడే విషయాలు చేయలేరా? మీరు న్యాయముగా నడుచుకోలేరా? మీరు కనికరము ప్రేమించలేరా? దీన మనసు కలిగి నాటిగా నడుచుకోలేరా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నాడండి. ఏమండి, దేవుడు అదే రీతిగా మనల్ని కూడా అడుగుతున్నాడండి. దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమని? నేను నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాను కదా. ఎంతమందికి మంచి ఆరోగ్యం ఉందండి? మంచి ఆరోగ్యం ఉందా మీకు? ఎంతమంది మంచి వస్త్రాలు ఉన్నాయి? ఏమండి, ఎంతమంది 3 పూటలు తింటున్నారు? ఎంతమందికి మంచి గృహాలు ఉన్నాయి? ఏమండి, ఎంతమంది దప్పిక దేవుడు తీరుస్తున్నాడు? మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమో నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు తెలుసు న్యాయంగా నడుచుకోవాలని, నీకు తెలుసు నువ్వు కనికరంగా ఇతరులను ప్రేమించాలని, నీకు తెలుసు నువ్వు దీన మనసుతో కలిగి ఉండాలని, కానీ నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏమండి, ఏం చేయాలా? 3 విషయాలు. దేవుడు 3 విషయాలు ఏమడుతున్నాడు? న్యాయముగా నడుచుకునుట. అందరు చెప్పండి, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఉండుట. ఇంతే కదా మనుషుడా, గనివేద పారు ఒక సంగమా. నిన్ను ఈ 3 విషయాలే కదా నేను అడుగుతుంది. కనుక నేను ఏమడుగుతున్నాను? అది కూడా నువ్వు చేయలేవా అని దేవుడు అడుగుతుంటే మనకు సమాధానం ఏంటి? నేను చేస్తున్నాను ప్రభువా, నేను చెయ్యాలి ప్రభువా అనైనా మనం సమాధానం చెప్పాలి. ఏముంది? మొదటిగా న్యాయముగా నడుచుకునుట. ఏమండి, మన దేవుడు న్యాయాధిపతి, మన దేవుడు న్యాయవంతుడు. ఆయనలో అన్యాయం ఏమీ లేదు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు అన్యాయము చేయట అసంభవం. ఏంటంట? దేవుడు అన్యాయం చేయట అసంభవం, ఇంపాసిబుల్ అన్నమాట. ఏమండి, ఆయన న్యాయాధిపతి. బైబిల్లో అహాబు అనే రాజు ఉంటాడండి. ఆ ఒక రాజు యొక్క భార్య పేరు యెజబేలు. బహు క్రూరులు వాళ్ళిద్దరు. అహాబు అనే రాజు ఒక ద్రాక్ష తోట మీద కన్నేస్తాడు. ఆ ద్రాక్ష తోటని కబ్జా చేయడానికి లేకపోతే ఆక్రమించడానికి ప్లాన్ వేసి ఆ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. ద్రాక్ష తోట ఓనర్ దగ్గరికి. ఆ ఓనర్ పేరు నాబోతు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నాబోతు నీ ద్రాక్ష తోట నాకు అమ్ముతావా అని అడుగుతాడు. అప్పుడు నాబోతు ఏమంటాడంటే, నేను అమ్మును, ఇది నా
పిత్రార్జితము అంటే తరతరాలకు వస్తున్న ఆస్తి, నేను దీన్ని ఇవ్వడానికి వల్ల పడదు, అది కుదరదని చెప్తే ఏమండి అలిగి ఇంటికి వచ్చి మూతి ముడుచుకున్నాడంట రాజు. ఏమండి చివరికి ఆ రాజు ఆ యొక్క రాణి యెజబెలు ప్లాన్ చేసి అన్యాయం చేసి ఆ ద్రాక్ష తోట యజమాని రాళ్లతో కొట్టి చంపించేస్తారండి. ఆ ద్రాక్ష తోట యజమాని పేరు నాబోతు. ఆ నాబోతుని రాళ్లతో కొట్టి మరి చంపించేసి ఆ యొక్క ద్రాక్ష తోటని ఆక్రమించేసుకుంటారండి. ఏమున్నాయి మరి ఈ దినాల్లో అటువంటి వారు లేరంటారా? అధికారంలో ఉన్న వాళ్ళు సామాన్యులని ఏమండి అన్యాయం చేసి వాళ్ళకు ఆస్తులు ఏమండి ఆక్రమించట్లేదంటారా? అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వచ్చి ఒకళ్ళొకరు చంపుకోవట్లేదంటారా? ఏమండి అధికారం దుర్వినియోగం జరగట్లేదంటారా? ఏమండి ఈ కాలంలో కాగితాలన్నీ బాగానే ఉంటాయండి, సర్టిఫికేట్లన్నీ బాగానే ఉంటాయి, సంతకం పెట్టడానికి చెయ్యి రావట్లేదు. ఏమండి ఆ సర్టిఫికేట్లో తప్పులు చేసేది వాళ్ళే, మిస్టేక్స్ చేసేది వాళ్ళే. సార్ ఇదిగోండి సార్ మాకు సర్టిఫికేట్ మీద మిస్టేక్ పడిందంటే డబ్బులు అడిగేది కూడా వాళ్ళే. ఏమండి బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా అంతా డబ్బులతోనే ముడిపడి ఉందండి. ఏమండి ఒక వ్యక్తి చనిపోయాడంట, ఒక పిల్లవాడు యాక్సిడెంట్లో. అయ్యా డాక్టర్ గారు మాకు మనవడు చనిపోయాడు, ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, మరణించిన దోపత్రం మాకు ఇవ్వండి, ప్రభుత్వం వారు మాకు డబ్బులు ఇస్తారంటే నాకేంటి అంటున్నాడంట ఆ డాక్టర్. 2014 సంవత్సరంలో వింటున్నారా? 2014 సంవత్సరంలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం నేను హాస్పిటల్కి వెళ్ళా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం. డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వండి అనండి. అయ్యా స్టాంప్ కుదరడానికి 500 అయిద్దయ్యా అన్నాడు. నాకు అర్థం కాదు, 2014 సంగతి నేను చెప్తుంది. స్టాంప్ కుదరడానికి 500 ఖర్చు అవుతున్నాడు. నేను అనుకున్నాను ఇది పోస్ట్ ఆఫీస్ లాంటి స్టాంప్ ఏమైనా కుదరాలేమో అనుకున్నాను, నాకు తెలియదు. సరే సార్ ఓకే సార్ అన్నా. తీరా చూసరికి అది స్టాంపు హాస్పిటల్ స్టాంప్, అది పోస్ట్ ఆఫీస్ స్టాంప్ అనుకున్నాను నేను. ఇంకా ఏమండి అంతెందుకండి, మొన్న రీసెంట్గా 2024 సంవత్సరంలో ఒక ఆఫీస్కి నేను వెళ్తే ఏమండి 5 గంటలు ఎదురు చూసా ఒక అధికారి కోసం. 5 గంటలు ఎదురు చూసా. అధికారి వద్దకు వెళ్ళా, మాట్లాడాను. ఇదిగో ఈ విధంగా జరిగింది నాకు అంటే, ఎంతో కొంత ఏర్పాటు చేసుకోండి సార్. ఏంటంట ఎంతో కొంత ఏర్పాటు చేసుకోండి అంటారండి. అయ్యా నేను పాస్టర్నయ్యా, నేను నలుగురికి ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలని చెప్పేవాడయ్యా, నా దగ్గర అడుగుతారేంటయ్యా, నేను అలా ఇవ్వకూడదయ్యా అంటే ఏమనంటే, సార్ సరే ఒక 2 వారాలకి రా, 2 వారాలకి రావాలంట. ఏమండి తిప్పించుకుంటా ఉంటారు. ఏమండి కోర్టు కేసుల్లో దగ్గర 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తిరుగుతానే ఉన్నారండి న్యాయం కోసం. ఏమండి ఒక జడ్జి రీసెంట్గా సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్టు మన భారతదేశంలో, అందులో పనిచేసిన ఒక జడ్జి ఏమన్నారంటే, భారతదేశంలో సామాన్యులకు న్యాయం దొరకట్లేదు, కేవలం ధనవంతులకు మాత్రమే న్యాయం దొరుకుతుందంటున్నారండి. సుప్రీంకోర్టు జడ్జి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ఆయన చెప్పింది ఏంటంటే, అతని పేరు దీపక్ గుప్తా. అతని పేరు పేపర్లో పడిన ఆర్టికల్ అది, నేను చదివాను. భారతదేశంలో సామాన్యులకు న్యాయం జరగదు లేదు, ధనవంతులకైతే కోర్టు వెంటనే రెస్పాండ్ అవుతుందంట. ఆయన చెప్పింది, నేను చెప్పడం కాదు. ధనవంతులకు కోర్టు వెంటనే రెస్పాండ్ అవుతుందంట, అదే సామాన్యులకి కోర్టు రెస్పాండ్ అవ్వట్లేదు. ధనవంతులు బెయిల్ కోసం వెంటనే పరిగెడుతుందంట కోర్టు, కానీ సామాన్యుడికి శిక్ష వేయడానికి రెడీగా ఉందంట, కానీ ధనవంతుడికి శిక్ష వేయడానికి చాలా లేట్ ప్రాసెస్గా ఉందంట. ఏమండి అర్థమవుతుందా? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? న్యాయంగా నడుచుకునే విషయంలో. ఏమండి ఎంతమంది భర్తలు అన్యాయం చేస్తున్నారు భార్యలు, ఎంతమంది భర్తలు ఏమండి భార్యలకు అన్యాయం చేస్తున్నాడు. విడవబడిన దాని పక్షాన దేవుడు వాదిస్తాడు, విడవబడిన భర్త పక్షాన లేకపోతే విడవబడిన భార్య పక్షాన దేవుడు న్యాయం చేస్తాడు. ఏమండి ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుగానే ఉండనేమో. ఏంటంట అన్యాయం చేసేవాడు ఇంకా చేసుకొని
అపవిత్రుడు ఇంకను అపవిత్రుగానే ఉండని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి నా యొక్క జీతం ఉన్నది. ఏమండి, మనం మంచి చేస్తే మనకి మంచి జీతం వస్తుంది. ఏంటి? నిత్య జీవం. మనం చెడ్డ జీతం, మనం అవినీతి లేకపోతే అన్యాయం చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి ఏ జీతం వస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏమండి, అక్కడ అహాబు రాజు గారు అన్యాయముతో ఆ ఒక్క ద్రాక్షాపాటుని ఆక్రమించుకున్నాడు. నాబాతు దగ్గరకు వెళ్ళి అతన్ని చంపించేసి దేవుడైన యెహోవా ఏమండి ఏలియా గారిని పంపిస్తాడు. ఏలియా గారిని పంపించి అహాబు రాజుకి యెజెబెలుకి వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరికిస్తాడు. ఏ ప్రదేశంలో అయితే నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకాయో అదే ప్రదేశంలో నీ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఏమండి, నీ భార్య అయిన యెజెబెలు ఏ విధంగా అయితే నాబోతును చంపించిందో అంతకంటే దారుణంగా నీ యొక్క భార్య అయిన యెజెబెలు యొక్క మాంసము కుక్కలు తినివేస్తాయి. ఏమండి, కుక్కలు తినివేసినాయి యెజెబెలు యొక్క మాంసాన్ని. ఒట్టి తల, ఒట్టి కాళ్ళు, ఒట్టి చేతులు మిగిలిపోయినాయి అంట. మిగతా అన్ని కుక్కలు తినివేసినాయి. వాళ్ళ యొక్క కుమారుడు కూడా సగం ప్రాయంలోనే చనిపోతాయండి. ఏమండి, మనం కనుక అన్యాయం చేస్తే, మనం కనుక అన్యాయం చేస్తే మన కుటుంబంలో ఏడీ కలిసి రాదండి. ఏమండి, అన్యాయం చేసిన వాళ్ళ బిడ్డలు కూడా పైకి రారు. ఏమండి, మేము పెద్ద పెద్దవి కాదండి చేసేది, మేము చిన్న చిన్నవి చేసేది అంటారా? ఏమండి, అన్యాయం ఏదైనా అన్యాయమే. ఏమండి, మనం పనికి వెళ్తాం, గంట సేపు చేసే పనికి 12 గంటలు చేస్తాం నిదానంగా చేసి 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 ఆ యజమాని మోసం చేస్తాం. కొంతమంది బట్టలు ఉతుకుతారు స్త్రీలు, ఆ యజమాని వచ్చి అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటది. అవి చూడాలి, లేకపోతే బట్టలు ముంచేసి వెళ్ళిపోయింది, ఉతకదు. ఏమండి, చిన్నది చేసినా పెద్దది చేసినా తప్పు తప్పే. మన దేవుడు న్యాయాధిపతి. ఒకవేళ ఆ చిన్న చిన్న విషయాలే మనల్ని పాతాళానికి నడిపిస్తాయేమో. మొదటిగా ఏంటండి? న్యాయముగా నడుచుకునుట. తర్వాత కనికరమును ప్రేమించుట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. నేను బలిని కోరుకోవట్లేదు కానీ నేను కనికరమునే కోరుకుంటున్నాను అంటున్నానండి దేవుడు. నాకు బలొద్దు, నేను కనికరాన్నే కోరుకుంటున్నాను దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఏమండి, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరము గలవారే యుండుడి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకములో ఉన్నప్పుడు అనేక మందిని కనికరించాడు. అరే, వీళ్ళకి సరైన వాక్యం లేదని చెప్పి వాళ్ళకి వాక్యం అందించాడు కనికరపడే వాళ్ళ మీద. అయ్యో, వీళ్ళకి సరైన ఆరోగ్యం లేదని చెప్పి వారి మీద కనికరపడి అనేక మందిని స్వస్థపరిచాడు. అరే, ఈ వ్యక్తి చనిపోయారే, అరే ఈమెకి జీవనోపాధి ఎలా జరుగుతుందని చెప్పి ఆ వ్యక్తిని మరణం నుంచి కనికరించి లేవనెత్తిన దేవుడు. ఏమండి, యేసు ప్రభువు గారు కనికరం చూపించే దేవుడు అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుతుంది కనికరం గురించి. ఏమండి, ఐడియా వస్తుంది ఏమన్నా? కనికరం వారు ధన్యులు వారు కనికరము పొందెదరు. ఏమంటే, మనం ఒక వ్యక్తిని కనికరించకపోతే మనకు కూడా కనికరం అనేది ఉండదు. మరి మనం కనికరిస్తున్నామా? ఇతరులను కనికరిస్తున్నామా? చూడండి, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 222వ పేజీ నెంబర్ అండి. కొత్త నిబంధనలో 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కరుణ చూపి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును? ఏమండి, ఈ లోకములో జీవనోపాధి గలవాడై ఉండి, ఏమండి
మంచిగా సెటిల్ అయిన వ్యక్తి తన సహోదరుడు లేకపోతే తన సహోదరి ఇబ్బందుల్లో ఉన్నట్టు చూచి, లేకపోతే లేమి కలిగి ఉన్నట్టు చూచి ఆమె మీద లేకపోతే ఆయన మీద ఎంత మాత్రం కనికరం చూపించిన వాళ్ళు వారి మీద కనికరం ఉన్నాడంట. అరే నేను మంచిగా సెటిల్ అయ్యానే వింటారా, అరే నేను మంచిగా సెటిల్ అయ్యానే, నా సహోదరికి ఏమన్నా సహాయం చేద్దామే, అరే నేను మంచిగా సెటిల్ అయ్యానే, నా సహోదరికి ఏమన్నా సహాయం చేద్దామే. డబ్బుల విషయమే కాదండి, నేను మాట్లాడుతున్న డబ్బుల విషయం కాదు, అది ఏ సహాయమైనా కనికరం ఏ విషయమైనా చూపించదు. అరే నాకు ఇది ఉందిలే, నాకు నా సహోదరికి లేదే, నా చెల్లికి లేదే, మా తల్లిదండ్రులకి లేదే, వారికి లేదే అని చెప్పి మనం కనికరం చూపించాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, చూడదులేండి ఏమని రాయబడుతుందంటే, కనికరము చూపని వ్యక్తి కంట కనికరము లేని తీర్పు తగిలిదంట. అర్థమవుతుందా? కనికరము చూపని వ్యక్తి కంట కనికరము లేని తీర్పు తగులుతుందంట. తీర్పులో కనికరం లేకపోతే ఇంకేముందండి? కఠినత్వమే. తీర్పులో కనికరం లేకపోతే ఏముంటుంది? కఠినత్వమే, నిత్యనాశనమే. ఏమండి? తప్పిపోయిన కుమారుడు పరిగెత్తుకుంటా వస్తున్నప్పుడు తండ్రి ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడు, పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ వ్యక్తిని హత్తుకున్నాడు, అతనికి ముద్దు పెట్టాడు. ఏమండి? అతనికి మంచి వస్త్రాలు అనుగ్రహించాడు. ఏమండి? మంచి జోడులు చెప్పులు అనుగ్రహించాడు, చేతిలో ఉంగరం అనుగ్రహించాడు. ఏమండి? మనం దేవుడు ఆ యొక్క ఉపమానం మనకి ఎందుకు చెప్పాడంటే మనం కూడా కనికరించడానికి. ఏమండి? కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడు? కనికరించలేదు, అసూయ పడ్డాడు. మనం ఆ రీతిగా ఉండకూడదు. ఏమండి? కనికరము చూపని వ్యక్తికి కనికరం లేని తీర్పు ఉంటుందంట. ఒక వ్యక్తి అంట, వింటున్నారా? ఒక వ్యక్తి అంట యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడంట. మార్గ మధ్యంలో అంట ఏమండి దొంగలు ఆ వ్యక్తిని కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి అతని వస్త్రాలను తీసుకువెళ్ళి అతను వస్త్రాన్ని దొంగిలించేశారు, అతని వాహనాన్ని దొంగిలించేశారు, ఏమంటే అతని వస్తువులు దొంగిలించేశారు, వెళ్ళిపోయారు. ఆ దారిలో అనేక మంది నడుచుకుంటూ వెళ్తున్నారంట. వింటున్నారా? ఆ దారిలో అనేక మంది నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారంట. రాజకీయ నాయకులు వెళ్తున్నారంట. ఏమండి? ఆ దారిలో గొప్ప ధనవంతులు వెళ్తున్నారంట, దేవుని యొక్క సేవకులు కూడా వెళ్తున్నారంట. చూసేసి దేవా ఇతన్ని కాపాడంటున్నారంట, కానీ ఏ మాత్రం కనికరం లేకుండా వెళ్ళిపోతున్నారంట. అయితే ఒక సామాన్యమైన వ్యక్తి వెళ్ళారంట. ఏమండి? నన్ను దేవుడి సేవకుడిగా కాకుండా నేను ఎప్పుడు నన్ను సామాన్యుడిగా గుర్తించాలని చెప్పి నేను ఆశపడతా. ఏమండి? సామాన్యమైన వ్యక్తి తలుచుకుంటే చాలా చేయగలనండి. సామాన్యమైన వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి ద్రాక్షారసం ఇచ్చి ఆ వ్యక్తి యొక్క గాయాలు కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వాడి ఇంటికి వెళ్ళి, అయ్యా ఎంత బిల్లు ఏందో చెప్పయ్యా, నేను మరలా వచ్చి కడతాను అని చెప్పాడండి. ఏమండి? మనం కనికరము చూపించాలి. ఏమండి? మొన్న ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసో లేదు. ఏమండి? సమాధుల గోడ దగ్గర కనికరం చూపించట్లా. మా కులమూల సమానండి, మా మతమూల సమానండి, మా ప్రాంతమూల సమానండి, మా అక్క చర్చి సమానం కూడా ఉందండి, వేరే వాళ్ళని మేము రానివ్వమండి. ఏమంటండి? మన ఈ మధ్య ఇన్సిడెంట్ జరిగింది. మా ఈ సమావేశంలో మా కులం వాళ్ళే బాధ పెట్టారు. ఏమంటే కొంతమంది చర్చీస్ కూడా అలాగే చేస్తున్నారు, మరేంటి నాకు తెలియదు. బాప్టిస్ట్ మిషనరీలు మనకి ఆ ఒక స్థలాలు ఇచ్చింది వేరే వారు ఎవరిని మా ప్రాంతంలోకి రానివ్వద్దు అని చెప్పడానిక కాదు, అనేక మందిని చేర్చుకోవడానికి. దీనికి ఒక లింక్ యాడ్ చేస్తారు, మా సంఘానికి వస్తేనే సమాంతర స్థలం లేకపోతే ఏమో. ఇదేంటండి? ఇదేంటి? సరే నిజంగానే బాధపడిపోయి మాకు స్థలం సరిపోదు వేరే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదంటే ఒక లెక్క, కానీ దేవుడు వాళ్ళ హృదయాలను చూపిస్తాడండి. ఏమండి? మా సంఘానికి రావంటారా నువ్వు, నీకు చెప్తా ఎప్పుడైనా సమాంతర స్థలానికి నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పి ఏ మాత్రం కనికరం లేకుండా పంపించేస్తున్నారండి. దైవజనుడైన భక్సింగ్ గారు తెలుసు కదా, భక్సింగ్ గారు తెలుసు కదా, హెబ్రోను సంఘ వ్యవస్థాపకులు. ఆ వ్యక్తినంట ఏమంటే ప్రొటెస్టెంట్ చర్చెస్ అంటే కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ రానివ్వలేదంట. మీరు భక్సింగ్ గారిని మీ యొక్క పులిపీటల మీద ఎక్కించారు,
మీకు పెళ్ళిళ్ళు మేము చేయము, సమాప్తిలో స్థలాలు మేము ఇవ్వమని చెప్పి పెద్ద బోర్డు మీద రాయించేవాళ్ళంట. ఏమండి, ఏ మాత్రం కనికరం లేదు. ఏమండి, భర్త మీద భార్యకు కనికరం లేదు. ఈ మధ్య మీరు విన్నారా లేదు? భర్త అంట వారిని 72 ముక్కలు కైనా కొట్టి కుక్కర్లో పెట్టి వంట చేశారంట. పొడి పొడి చేసేసి తీరా సైలెంట్గా నదిలో కలిపేశారంట. ఏమండి, ఎంతో మంది చిన్నపిల్లల్ని కనికరం లేకుండా వారిని పాడు చేసి ఏమండి ఏ మాత్రం కనికరం లేని మృగాల్లాగా ప్రవర్తిస్తున్నానండి. దిశ కేసు మీకు ఎంతమంది తెలుసుంటుందో లేదు, ఢిల్లీలో జరిగింది. ఒక స్త్రీని భయంకరంగా మానభంగం చేసి ఆమెను వివస్త్రణ చేసి ఆమెను బస్సులో నుంచి ఇస్సిరి కొట్టారంట. ఏమండి, ఏ మాత్రం కనికరం లేని సమాజంలో మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? నీవు కనికరాన్ని ప్రేమించాలి. ఏమంటే వింటున్నారా? వింటున్నా పాప? కనికరాన్ని ప్రేమించాలి. మూడవది, దీన మనస్సు కలిగిన నీ దేవుడిని యెహోవా యొక్క నడుచుకొనుటయు. ఏమండి, దీన మనస్సు అంట. దీన మనస్సు ఎక్కడ దొరికింది? ఏమండి, మారు మనస్సు పొందిన వ్యక్తి దీన మనస్సు కలిగి ఉంటాడు. అందరూ చెప్పండి, మారు మనస్సు కలిగిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి దీన మనసు కలిగి ఉంటాడు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడు కనుక మీ కాడి నా యొద్దకు తెచ్చుకొని నా యొద్ద నేర్చుకుని దేవుని యొద్ద దొరుకుతుంది దీన మనస్సు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దీన మనస్సు గలవారిని దేవుడు హెచ్చిస్తాడంట. దీన మనస్సు గల వారికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట. ఏమంటే బైబిల్లో ఎస్తేరు తెలుసు కదా మీకు? అమ్మా ఎస్తేరు వింటున్నావా? నీ పేరు ఎస్తేరు అనుకుంటా కదా. ఏమంటే బైబిల్లో ఎస్తేరు గ్రంథం ఉన్నది, చదివారు ఆ గ్రంథంలో? ఆమెకు అనాథ, ఆమెకు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు. ఆమెను చూసినప్పుడు తన పినతండ్రి దయగలిగి ఆమెను పెంచుకున్నాడు. ఆమెను చూపించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆమె మీద దయగలిగి ఉన్నారండి. ఆమెను చూసిన ప్రతి వ్యక్తి, ఎందుకంటే ఆమె దీన మనసు కలిగి ఉంది. ఆ సంస్థానంలో రాణి లేదు. రాజు కంట ఒక రాణి కావాలని చెప్పి చాటింపు వేస్తాడంట. రాజు అంట నాకు ఒక రాణి కావాలని చెప్పి అనేక సంస్థానాల్లో ప్రకటిస్తాడంట. నాకు రాణి కావాలి, నాకు రాణి కావాలని చెప్పి అందరూ పోటీ పడతారంట. చివరికి జరిగిన విషయం ఏంటంటే, రాజు ఎస్తేరును చూచినప్పుడు వెంటనే ఆమె యందు దయ కలిగిందంట. ఏంటంట? ఎస్తేరును చూచిన వెంటనే ఆయనకి దయ కలిగిందంట. ఏమండి, ఎందుకంటే ఆమె దీన మనస్సు కలిగి ఉన్నది. ఏమండి, దీన మనస్సు కలిగిన వాళ్ళతో దేవుడు దయ పుట్టిస్తాడండి. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ రాజు నిర్ణయం తీసుకున్నారు కదా, ఈమె నాకు రాణి అవ్వబోతుందని. ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ ఆమె యందు దయ కలిగిందంట. ఈమె పర్ఫెక్ట్ మనకు రాజుకి అని చెప్పి ఎవరు కూడా ఏమీ కదిలేదంట. ఎందుకంటే ఆమె దీన మనసు కలిగిన స్త్రీ కాబట్టి. ఏమండి, తను రాణి అయిన తర్వాత కూడా ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. తన పినతండ్రి అయిన మొర్దెకై మాట ఆమె వినింది. ఆ రాజు ఏం లేదండి, ఆ రాజు చెప్పే డైలాగ్ అంటే నాకు నవ్వు వస్తుంటుంది. ఆ రాజు చెప్పే మాటకి నాకు నవ్వు వస్తుంది. ఎస్తేరు రాణి రాజు దగ్గరికి వెళ్తాడు. ఎస్తేరు రాణి రాజు దగ్గరికి వెళ్తుంది. ఆ రాజు అనే మాట ఏంటంటే, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, ఈ రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను. ఏంటంట, ఆమె ఎదురైతే చాలు. 3 సార్లు రాయబడింది, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీకు ఈ రాజ్యంలో సగభాగం ఏమన్నా ఇచ్చేస్తాను అంటున్నాడండి. ఏమంటే అదే మనం అడిగితే ఏం చేస్తాం? డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని వస్తాం రాజా అంటాం. ఎస్తేరు ఆ రీతిగా అనలేదండి. ఏమంటే తన దీన మనసు కలిగి ఉన్నది కాబట్టి. ఏమంటే ఒక విలన్ ఉంటాడు ఆ చాప్టర్లో, హామాన్ అనే విలన్ ఉంటాడు ఎస్తేరు గ్రంథంలో. ఏమంటే యూదా జనాంగాన్ని మొత్తాన్ని నాశనం చేయాలని ప్లాన్ వేస్తాడు. మొర్దెకైకి ఆ విషయం తెలిసి ఎస్తేరు దగ్గరికి వెళ్తాడు. అమ్మా ఎస్తేరు, నువ్వు వెళ్ళి రాజుకు ఆ విషయం చెప్పు అంటే ఎస్తేరు గారు భయపడతాడు. అయ్యా రాజుతో పెద్ద తలకైనప్పయ్యా, ఆ రాజు పిలిస్తేనే నేను వెళ్ళాలి,
ఒకవేళ రాజు పిలవకుండా నేను వెళ్తే నన్ను సంహరించేస్తాడు అని చెప్పి భయపడింది. కానీ మోర్దకే అంటాడు, ఈ క్షణంలో నీవు మౌనంగా ఉంటే, వింటున్నారా రాజు చెప్పే మాట ఏంటంటే, ఈ క్షణంలో నీవు మౌనంగా ఉంటే మరొక దిక్కు నుంచి సహాయం దొరుకుతుంది, కానీ నీవును నీ కుటుంబం నశిస్తారు అని మోర్దెకై గారు హెచ్చరించినప్పుడు తన దీన మనస్సు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నాకెందుకు పట్టిందిలే, వేరే వాళ్ళు నశింపబడతారని చెప్పి అట్లా ఆమె అనేది మాట ఏంటంటే, నేను నశిస్తే నశించాను, కానీ యూదా యొక్క దేశం మాత్రం, యూదా ప్రజలు మాత్రం ఏమీ కాకూడదు. ఏమండి, నేను నశిస్తే నశించాను. ఏమండి, ఒక మాట వింటే నాకు విలియం కేరీ గారు గుర్తొస్తారండి. మీకు తెలుసా విలియం కేరీ గారు గొప్ప దైవజనులు. ఏమంటే ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వస్తాడు 1793లో. అనేక శ్రమలు పొందుతాడు, అనేకమైన హింసలు పొందుతాడు. నేను నాశనమైనా పర్లేదు కానీ భారతదేశం వెలగాలి అనుకున్న వ్యక్తి అండి. ఏమంటే అనేక మంది సేవకులు వాళ్ళు కాలిపోతూ వెలుగునిస్తున్నారండి. నేను నాశనమైనా పర్లేదు, ఏమంటే ఇతరులు నాశనం అవ్వకూడదు అనే రీతిగా దైవజనులు కానీ ఎస్సేర్ రాని వంటి వాళ్ళు కానీ దీన మనస్సు కలిగి ఉన్నారు. ఏమంటే బైబిల్లో దీన మనసు కలిగిన వ్యక్తులు ఇంకొక పేరు చెప్పండి ఎవరైనా. దీన మనసు కలిగిన స్త్రీల గురించి చెప్పండి. బైబిల్లో రూతు గ్రంథం ఉంటుంది. ఆమె ఎంతో దీన మనస్సు కలిగిన వ్యక్తి, దీన మనసు కలిగిన వాళ్ళు. ఏమండి అత్తగారు పిలుస్తారు, అమ్మా నువ్వు నీ దేశానికి వెళ్ళిపోవమ్మా, నువ్వు నాతో రావద్దమ్మా అంటే రూతు గారు ఏమంటారు, సరే అత్త టాటా సీ గుడ్ బై అంట. లేదు అత్త, దైవ అత్తగారు నేను నీ వెంట రావద్దని చెప్పి నువ్వు అనొద్దు, నేను నీ వెంటే వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నేను నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము. ఏమండి నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో అక్కడే నేను సమాధి చేయబడతా, నువ్వు ఎక్కడ మరణం అవుతావో నేను కూడా అక్కడే మరణం అవుతాను, మరణం తప్పితే మనల్ని ఏది వేరు చేయదని చెప్పి వారి అత్తని హత్తుకునిద్ది. అదే ఈ కాలంలో అయితే అత్త హత్తుకుంటున్నారా? ఏమండి అత్తమ్మా నేను మీ అబ్బాయి బయట కాపురం ఉంది అనుకుంటున్నాను, ఇంట్లో మీరుంటారా నేనుంటారా అని. ఏమండి అత్తలు కూడా తక్కువ కాదులేండి. ఏమండి కొంతమంది కోడలు చెప్పే మాటలేదండి, అత్తమ్మా కాఫీలో పాలున్నాయి, ఫ్రిడ్జ్లో పాలున్నాయి, మీరు వెళ్ళి కాఫీ కలుపుకోండి అత్తమ్మా అంటారు. కొంతమంది ఫ్రిడ్జ్లో దోశ పిండి ఉందత్తమ్మా, ఉదయాన్నే లేచేది 10-11 అయిపోయింది, మీరు మీ అబ్బాయి వేసేసుకోండి అత్తమ్మా అంటారు. కొంతమంది ఇంకా చాలా లోపు వస్తున్నారు, అత్తమ్మ ఏంటత్తమ్మ ఎంత చిక్కిపోయారు, మామయ్య ఏంటత్తమ్మ ఇంత బలహీన పడిపోయాడు, మీరు మటన్ సూప్ తాగండి, మీరు చికెన్ ఫ్రై తినండి, మీరు మటన్ కర్రీ తినండి, మీరు డ్రై ఫ్రూట్స్ తినండి అంతా చెప్పింది. కానీ అత్త వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక్క కూర కూడా వండని వాళ్ళు ఉన్నారండి. ఏమండి రూతు గారు హత్తుకొని ఉన్నారండి, రూతు గారు హత్తుకొని ఉన్నారు. ఎంతో మంది పురుషులు కూడా ఒక భార్య వెళ్తే నా తరపున ఉన్న వాళ్ళని మీ తరపున ఉన్న వాళ్ళని నువ్వు కలవరు. భర్తలు ఏం చేస్తారంటే భార్యలు వాళ్ళ తరపున వాళ్ళని కలవనివ్వట్లేదు, భార్యలు ఏం చేస్తారంటే వాళ్ళ తరపున వాళ్ళని కలవనివ్వట్లేదు, అన్నాదమ్ముల్ని విడదీస్తున్నారు, అక్కా చెల్లెల్ని విడదీస్తున్నారు. ఒకప్పుడు కోడలు భయపడే వాళ్ళు అత్తలను చూసి, ఇప్పుడు అత్తలు భయపడిపోతున్నారు కోడలను చూసి. కానీ రూతు గారు దీన మనస్సు కలిగి అత్త నిన్ను హత్తుకొని ఉంటాను అనే స్త్రీ అండి. ఏమండి ఆ దీన మనసు కలిగి వెంబడించింది కాబట్టే బోయస్తో వివాహం అయితే రూతు గారికి. బోయస్ గారు చాలా ధనవంతులు, తన అత్త చెప్పిన మాట వినటం వల్ల రూతు గారు వెళ్ళి బోయస్ గారి దగ్గర పని చేస్తున్న సందర్భంలో బోయస్ గారికి ఆమె యొక్క దీన మనస్సు కలిగి ఉండటం చూసి ఆమెను వివాహం చేసుకుంటారు. ఏమండి వింటున్నారా? అర్థమవుతుంది మీకు? ఏమండి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను మహోన్నతుడు, నేను
మహాగణులను పరిశుద్ధ స్థలంలో నేను నివసించేవారు, అయినా కూడా వినయము గల వారి యొద్దకును, ఏమండి దీన మనస్సు గల వారి యొద్దకు నేను నివసించున్నాను అంటాడు దేవుడు. ఏమండి ఈరోజు మనం మూడు విషయాలు నేర్చుకున్నాం. దేవుడు మనల్ని ఏమనుకున్నాడు? మూడు విషయాలు అనుకున్నాడు. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడిని యెహోవా ఎదుట నడుచుకున్నటయు. ఏమండి మనం న్యాయంగా బ్రతకడానికి, మనం నీతిగా బ్రతకడానికి యేసయ్య అన్యాయ తీర్పులో చేయబడ్డాడండి. మన ఎందుకు కనికరపడి పరలోకాన్ని నుంచి దిగివచ్చి భూలోకానికి వచ్చి శిలువలో యాగమైపోయాడండి. యేసయ్య ఎంత దీన మనస్సు అంటే, ఏమండి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగన కలిగి క్షమించుడి అనే ఒక గొప్ప దీన మనస్సు కలిగి ఉండి మనల్ని కూడా ఆ ఒక్క మార్గంలో నడవమంటున్నాడు. ఏమండి మూడు విషయాలు ఏమిటి? న్యాయముగా అందరూ చెప్పి న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడి ఎదుట నడుచుకున్నటయు. ఇంతే కదా కనబడి సంగమా నేను నిన్ను అడుగుతుంది. ఇంతకు మించి నేను ఏమని అడుగుతున్నానా? మనుష్యుడా నేను ఇంతే కదా నేను నిన్ను అడుగుతుంది. ఏమండి నిన్ను పెద్దవేమి అడగట్లేదు, నీకు సమస్తము ఇచ్చాను. నీవు ఆకాశం మీద, భూమి మీద, సముద్రం మీద ఏలడానికి నీకు సమస్తం ఇచ్చాను, కానీ మూడు విషయాలు నేను అడుగుతున్నాను. ఏమండి న్యాయముగా నడుచుకోమని అడుగుతున్నాను, కనికరమును ప్రేమించమని అడుగుతున్నాను, దీన మనస్సు కలిగి నా ఎదుట ప్రవర్తించమని అడుగుతున్నాను. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది గత రాత్రంతయు కాచి కాపాడు యేసు ప్రభా. నాన్న ఇది ఉదయ కాలంలో ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది మీ యొక్క వాక్యం ప్రభా నిత్యం ఉన్నాను ప్రభా. మూడు విషయాలు ప్రభా మమ్మల్ని చేయమని అడుగుతున్నారు ప్రభా. అది కూడా చేయలేకపోతున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించుదు కాక పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా మేము న్యాయంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. కనికరమును ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభా. దీన మనసు కలిగి ప్రభా నేను నీ ఎదుట నడుచుకున్నట్టుకు సహాయం చేయదు కాక వేడుకుంటాయా. ఈ మూడు ఆజ్ఞలను ప్రభా, ఈ మూడు మాటల ప్రభా మా జీవితాంతం వారు ప్రభా మేము నడుచుకున్నకు ప్రభా మీరే సహాయం చేసి కృప చూపించి కనికరించి కాక పెట్టుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి విధంగా పెట్టుకుంటూ రాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇక్కడ ఉన్న